గుంటూరు నగరాన్ని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతామని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. తల్లి బిడ్డను సాకినట్లుగా మొక్కలను సంరక్షించాలని ఆకాంక్షించారు. తద్వారా భావితరాలకు ఆరోగ్యకర సమాజం అందించిన వాళ్లవుతామని పేర్కొన్నారు. అభయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు కార్పొరేషన్ ట్రావెలర్స్ బంగ్లా వద్ద ఏక్ పేడ్ మాకేనాం కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గల్లా మాధవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా మొక్కల పంపిణీ కార్యక్రమం కొనసాగింది. అదేవిధంగా రోడ్డు పక్కన ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ మేరకు మాధవి మాట్లాడుతూ మొక్కలు పంపిణీ చేసిన అభయ్ ఫౌండేషన్ అధ్యక్షులు బండి శివను అభినందించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నగరవాసులు ఒక ఉద్యమంలా చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, మద్దిరాల మేని, గంటా మౌలిక, కారంగి అనిల్ కుమార్, నంది సరస్వతి తదితరులు పాల్గొన్నారు. నామ్ అనే ఒక కేంద్ర ప్రభుత్వం ప్రోగ్రామ్ ని వీరు ఈ రోజు ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతి అమ్మకి ఒక మొక్కని అందజేస్తూ ఉన్నారు. అంటే ఒక ఇంటికి అమ్మ పరిరక్షణ ఎంత అద్భుతంగా ఉంటుందో అదే మన ఎన్విరాన్మెంట్కి ఒక మొక్క అంత పరిరక్షిస్తుంది. కాబట్టి దానికి ఇది స్ఫూర్తిగా నినాదంగా మొక్కలు అనేవి మన పర్యావరణానికి అమ్మలాంటివి కాబట్టి వాటిని పెంపొందించుకొని సంరక్షించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి ఇలాంటి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఎన్నో మొక్కలు ఇప్పటికే పంపిణీ చేయడం జరిగింది. అభయ్ ఫౌండేషన్ వారికి నిజంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సమాజ శ్రేయస్కరమైన పనులు ఎవరు చేపట్టినా కూడా మాలాంటి ప్రతినిధుల సహాయ సహకారాలు వారికి ఎప్పుడూ ఉంటాయి. ఎప్పుడూ కూడా వాటిలో పాలు పంచుకోవడానికి మేము ముందుగా ఉంటాం. కాబట్టి మేము దీంట్లో పాలు పంచుకున్నందుకు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాము. ఇది మరింతగా విస్తరించాలి. ఈరోజు 200 మొక్కలతో ప్రారంభమైన ఈ కార్యక్రమం కొన్ని వందల వేల మొక్కలతో ముందుకు సాగాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. భావిస్తూ ఉన్నాం. మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టడం ద్వారా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా ఈరోజు మరి మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని మరి తీసుకురావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తున్నాం. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మొట్టమొదటి నుంచి కూడా ఆయన యొక్క ఉద్దేశం పర్యావరణాన్ని పరిరక్షించాలి, ఈ యొక్క రాష్ట్రం మొత్తం కూడా గ్రీనరీగా ఉండాలనేటువంటి మంచి ఉద్దేశంతో అనేక కార్యక్రమాలని తీసుకురావడం కూడా జరిగింది. అదేవిధంగా జన్మభూమి ప్రోగ్రాంలో మరి ప్రతి ఒక్క ఇంటికి కూడా నీటి కుంట అనేది ఉండాలి. అంటే గాలి, నీరు, నేల పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉందని చెప్పి మా నారా చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలను ప్రజల్లో రావటంగా జరిగింది. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలను మేము ప్రజల్లోకి తీసుకురావటం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈ యొక్క అభయ ఫౌండేషన్ వారు చేపట్టినటువంటి ఈ మొక్కల పంపిణీ కార్యక్రమం